మూడొద్దుల సంధి ముసురు ఇడుస్తలేదు కదా, మునుంబెట్టి వానలు సంపడు చంపే వరకు ఏడి కాడ చెరువులు అలుగులు వారుతున్నాయి, మత్తలు దుంకుతున్నాయి. ఇక పట్నంలో సింగారం ఎట్లున్నదో చూస్తూనే ఉంటివి. మూసీకైతే 30 ఏండ్లల్లో ఎన్నడు రాని వరదలు వచ్చినాయి. శంకర్పల్లి దిక్కైతే రోడ్లు మునిగినాయి, చేను చిలకలు వరద పాలైనాయి. ఇట్లా ఇక సంగారెడ్డి జిల్లా కొండాపూరు మండలం తొగరపల్లె దిక్కు రాత్రి అంతా కుండపోత ఓసే వరకు ఇండ్లు కూడా చెరువులు అయిపోయినాయి. పిల్లా జల్లను పట్టుకొని రాత్రి అంతా బిక్కు బిక్కు అని కూడా జనం అంతా జాగారం చేసిరు. కరెంట్ లేదు, పొయ్యిలో అయితే తెల్లారిందాక ఇట్లా దేవునికి మొక్కిన ఉరుముడు మెరుచుడు భగవంతా దేవుడా దేవుడా వర్షాలన్నీ మా ఇంటికి రావట్టే. చెరువు అవతల 9 కుటుంబాలలో 40 మంది చిక్కుకున్నారని మతలావు రాగానే టీజీఐఐసి చైర్మన్ నిర్మల మేడం ఊర్లోకి పోయి భరోసానిచ్చింది. ఇక ఆఫీసర్లతోటి మాట్లాడి పడవలు తెప్పించింది. ఇక చెరువు అవతల ఉన్న పబ్లిక్ ను చెరువు దాటించి ట్రాక్టర్లల్లో వాళ్ళందరినీ సంగారెడ్డి జెడ్పీ హాల్లో పెట్టిన వరద బాధితుల సంరక్షణ కేంద్రంలోకి తరలిచ్చిరట. 9 కుటుంబాలు ఉండిపోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మరి ఫుడ్ కానీ ఇంకేది అవసరం ఉన్నా కానీ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చూస్తున్నారు. ఇక ఇటు ఏడుపాయల దుర్గమ్మ గుడి ముంగట చూడరాదురి మంజీరా ఎట్లా ఉగ్రరూపం ఎత్తిందో. సింగూరు నుంచి నీళ్లు ఇడిచిపెట్టే వరకు మంజీరాకు మస్తు వరద వచ్చింది. ఏడుపాయల దిక్కు ఎవ్వరు రావద్దని ఆఫీసర్లు వార్నింగ్ ఇస్తున్నారు.